నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసిన సంగతి తెలుసండి సో చంద్రబాబు గారు ఒక మాట అన్నారు నేను జగన్ సొంత ఇల్లైన పులివెందులకు కూడా నీటిని విడుదల చేస్తానని సో అది రీసెంట్గా చేయడం జరిగింది సో దీంతో చంద్రబాబు గారి కళ నెరవేరినట్టేనా ఇద్దరు పోటీలు పడి పులివెందులకి అయినా కుప్పం కూడా సంగతి నేను చూస్తాను దాన్ని బాగు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాన్స్టిట్యూన్సీస్ మీద అంటే పులివెందుల కంపేరిటివ్గా చాలా డెవలప్ అయిందండి రాజశేఖర రెడ్డి గారు ఉండగానే దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది పులివెందులు కానీ కడప కానీ ఎక్స్టెన్సివ్లీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో అత్యల్పంగా కాలువలు ఉన్న జిల్లా చిత్తూరు అండి మోస్ట్లీ చెరువుల మీద ఆధారపడిన జిల్లా చాలా వెనుకబడింది కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని చాలా వెనుకబడిన జిల్లా అండి చెప్పాలంటే అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే ఆ విధంగానే ఉంటుంది ఇవాళ హంద్రీనీవా ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ద్వారా ఇవాళ మల్యాల ప్రాజెక్టుకి అక్కడి నుంచి జీడిపల్లిపై 2 రిలీజ్ చేస్తా జూలైలో చేయటం వల్ల ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్కి ఒక 3 రోజుల క్రితం నీళ్లు చేరినాయి కుప్పం అనేది ఎక్కడుందో మీకు తెలుసు అసలు మ్యాప్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో పైన శ్రీశైలం నుంచి కుప్పం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనట్టు శాంతిపురం మండలానికి చేరింది శాంతిపురానికి చేరింది తమిళనాడులోకి వెళ్ళిపోయి ఉంటుందండి అక్కడ దాకా తీసుకెళ్లారంటే నిజంగా ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ పొమ్మిరెడ్డి మేబీ అంటే ఇప్పుడు రఘువీరెడ్డి గారు ఉండగా 2014లోనే మీరు అక్కడ నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది కొన్ని అనంతపురం జిల్లాకి అప్పుడు కర్నూలు జిల్లాలో కొంతమంది అడ్డుపడడం జరిగింది ఏదైనా సరే ఏదైనా వాళ్ళు ఇది మాత్రం 50 టీఎంసీలని తీసుకెళ్లాలని పెన్నా నదిని చిత్రావతి నదిని కూడా అనుసంధానించాలనే ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు కాంక్రీట్ లైనింగ్ కోసం 2600 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించింది సరే దాంట్లో బీజేపీ నేతల కాంట్రాక్ట్ వచ్చినాయి మంత్రులకి అన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి పక్కన పెట్టండి కొంతసేపు వాళ్ళకి మేజర్ భాగం పెట్టింది కూడా బట్ ఏదేమైనా సరే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమం నడిచింది అలాగే పులివెందుల విషయంలో కూడా ఇవాళ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే జిఎన్ఎస్ కాలేరు నగరి సుజల స్రవంతికి ఈ హంద్రీనీవా సుజల స్రవంతిని అనుసంధానించడం ఈ రెండింటి వల్ల కానీ ఇంతకుముందు అంటే మొత్తం ప్రాజెక్ట్ చేశాను ఇంతకుముందు కూడా ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏమైనా కూడా పనులైంది అంతకుముందు కూడా అయినాయి కొంత ఎవరు అంతిమంగా ఇచ్చారనేది దట్ మ్యాటర్స్ అంటే ఇట్స్ డిఫరెంట్ అండి కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీని కక్షాదింపు చూపించలేదు తెలుగుదేశం ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా అందువల్ల ఏదైనా ఒక దాహార్తితో ఉన్న ప్రాంతాన్ని నీళ్ళు వెళితే అక్కడ నిన్న వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే అసలు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మా గోదావరి జిల్లాలు మాది పాలకొల్లు అండి కాలువలు ఆపితే తప్ప మాది 11 months ప్లస్ మా ఇంటి పక్కనే కాలువ ఉంది పెద్ద కాలువ ఎప్పుడో సర్వత్ర కాటన్ గారు పడవలు కూడా వెళ్తూ ఉండే మాకు ఇంటి పక్క నుంచి ఎన్ని పడవలు వెళ్తూ ఉండేది పొద్దు నుంచి తెరసాపు అంతా చాలా అద్భుతంగా ఉంది 11 నెలలు నీళ్ళు ఉంటాయండి ఆ కాలువ మెయింటెనెన్స్ కోసం కడతారు లేకపోతే అందులోపే మీ చెరువులు నింపుకుంటాం మా ఊళ్ళలో ఎప్పుడు కూడా పక్కకి వెళ్తే గోదావరి నిండు గోదావరి కనపడుతూ ఉంటుంది అందుకని ఆ కొబ్బరి చెట్లు అలాగా అది అన్ని చోట్ల ఉండాలని అలాంటిది అంటే ఆ కాలువలో మీ కోనసీమ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది అలాగే అన్ని ప్రాంతాలు కూడా వర్ధిల్లాలని కోరుకునేవాడిని ముఖ్యంగా అనంతపురం శ్రీకాకుళం ఆదిలాబాద్ జిల్లాలు మటు మహబూబ్నగర్ ఒంగోలు చిత్తూరు కూడా బాగా వెనుకబడిన జిల్లాలు బాగా కార్నర్స్లో జిల్లాలు ఆ జిల్లాలు కూడా అన్ని జిల్లాలతో పాటు సమానంగా అభివృద్ధి అవ్వాలని కోరుకునేవాడిని అందుకనే నేను హెల్త్ క్యాంపులు పెడితే ఆదిలాబాద్లోనూ మహబూబ్నగర్ జిల్లాలోనూ లేకపోతే బాగా వెనుకబడిన ప్రాంతాల్లోనూ పెట్టాను నేను అంటే అలాగే ముఖ్యంగా గిరిజనులకి అనంతపురం హక్కుల కోసం ఫైట్ చేసాం తిరుపతిలో వరదలు వస్తున్నప్పుడు వెళ్ళి చిన్న సేవా కార్యక్రమాలు వాటేవి చేయటం అనేది ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉంటుందనే ఉద్దేశంతో అలాగే భద్రాచలం రీజియన్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ముంపు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా అందువల్ల మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టి మంచి జరుగుతున్నప్పుడు ఆనందిద్దాం అదేవిధంగా తెలంగాణలో కూడా ఎనుగోడిన ప్రాంతం అయిన మహబూబ్నగర్ జిల్లా 2-3 నదులన్నీ ఆ జిల్లా చుట్టూరు తిరుగుతూ ఉంటాయి ఆశ్చర్యం ఉంటుంది ఒక నది ఇలా వస్తుంది ఒక నది ఇలా వస్తుంది ఇలా వెళ్ళి ఇలా పైదాకా వెళ్తుంది అలాంటిది అత్యంత సారవంతమైన భూమి ఉన్న నేల గ్రాసరీ నెగ్లెక్టెడ్ అందులో కూడా ఇప్పుడు రంగారెడ్డి డిండి ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంకా 2-3 ప్రాజెక్టులు ఏదైతే టేకప్ చేశారో అవి కూడా అలాంటి అంటే ఎక్కడికన్నా దాహార్తితో ఉన్న ప్రాంతంలో జలాలతో నింపినప్పుడు
ఆనందం కలుగుతుంది. కానీ దయచేసి గుర్తుంచుకోండి, ఇది మిగులు జలాలతో చేపట్టిన ప్రాజెక్టు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పంజా విసిరింది. మిగులు జలాలను మొత్తం కూడా కేటాయిస్తే దుర్మార్గం చేయొద్దండా బాబు అంటే చేసి పడేస్తే దాని మీద ఈ తప్పు అని చెప్పి మనం వెళ్తే మనకు ఎగనిస్ట్ కానీ మనం అంటే నా తెలుగు బిడ్డల గురించి మాట్లాడుతాను నేను. ఎస్, కోస్తా రాయలసీమ తెలంగాణ అవుతుంది, లేదా రాష్ట్రాలకు ఇప్పుడు ఎన్ని డిఫరెంట్ ఇష్యూ అండి. ఇవాళ మాకు వ్యతిరేకంగా అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్రాలకు అనుకూలంగా ఇవాళ ట్రిబ్యునల్ వేసింది. ఏ దుర్మార్గం అండి బాబు అంటే మిమ్మల్ని కూడా లెక్క చేసేది, మీరు కొట్టుకు చేస్తారని సుప్రీంకోర్టులో కూడా వేసేసింది. ఆ తెలుగు జాతికి వ్యతిరేకంగా కృష్ణా జలాల విషయం వేసింది. చాలా ప్రమాదకరమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే మా భజన చేసుకుంటాం, మా ఉత్తర భారతీయ జనతా పార్టీ గొప్ప, మా మారోడీలు గొప్ప, మా గుజరాతీలు గొప్ప, వాళ్ళంటే ఊరుకొని దేశ సౌభాగ్యాన్ని కాళ్ళ దగ్గర నమస్కారం చేద్దాం అనుకునే బ్యాచ్ ఉంటే వాళ్ళ ఇష్టం అండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇవాళ అన్యాయం జరుగుతుంది. తెలుగు జాతి మొత్తం ఒక్కటవ్వాలి. 13 కోట్ల మంది, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలోనూ, కోస్తాలోనూ, ఎస్పెషల్ రాయలసీమలో కూడా. అది మనం కంప్లీట్ చేసుకోవాలి. మన జలాలు మనం సాధించుకోవాలి, కృష్ణా జలాలు కానీ మిగతా జలాలు కానీ ఖచ్చితంగా. ఆ తర్వాత మనలో మన అన్నదమ్ములు, మన పంచాయతీ మనం ఒక 19-20 వరకు ఏమవుద్దండి. నా తమ్ముడికి ఒక టీఎంసీ ఎక్కువ అవుతుంది. ఒక టీఎంసీ కోసం దెబ్బలాడుకోవాలా? పైన 100 టీఎంసీలు తీసుకెళ్ళి కోయినా డ్యామ్ నుంచి తీసుకెళ్ళి ఆంధ్ర పవర్ ప్రాజెక్టు, టాటా పవర్ ప్రాజెక్ట్ దగ్గర అరేబియా సముద్రం ఉప్పు నీటిలో పడేస్తున్నారే. మన అందరం దెబ్బలాడుకుంటే 200 టీఎంసీలు తెచ్చుకోవచ్చు. ఆ ఎలక్ట్రిసిటీ ఇస్తాం, ఇక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం తిప్పిస్తాం, ఎక్స్ట్రా కావాలంటే ఇస్తాం కొంత అని చెప్పవచ్చు కదా. ఆ నీటిని తెచ్చుకుందాం. ఒక టీఎంసీ గురించి మనం ఎందుకు తగులాడుకుంటాం? కావాలని మనం తెలుగు బిడ్డలు తగులాడుకుంటే మంచిగా ఉండాలని, దాని పాపం గడుపుకోవాలని, ఆ నిప్పుల్లో చలి కాసుకుందామని గుమా వ్యాపారులు చూస్తున్నారు ఢిల్లీలోని ప్రభుత్వం. దయచేసి ఇలా కావద్దు. అంటే సబ్జెక్ట్ మీరు అది పెట్టిన ఐఎమ్ హ్యావింగ్ కన్సర్న్ అబౌట్ అదర్ ఏరియాస్ ఆల్సో. అందుకని మిగతా జిల్లాల విషయం కూడా మాట్లాడండి.